ఈ మార్గశిర ఆరుద్ర నక్షత్రం ఏంటో తెలుసా తల్లి? గెస్ చేయగలను నాకైతే తెలియదండి. మీకు తెలిసిన గెస్సింగ్ ఏంటో చెప్పండి. అయితే నేను నిజంగా ఆరుద్ర నక్షత్రం చెప్పలేను గానీ, మీరు చెప్తుంటే నాకో విషయం గుర్తొచ్చిందండి. హ్మ్. ఈ ఆరుద్ర నక్షత్రం ప్రత్యేకతని ప్రవచనకర్తలు మన చాగంటి గరికపాటి వాళ్ళు ప్రస్తావించడంగా విన్నా నేను. అవునమ్మా. అది వచ్చేది మార్గశిర మాసంలో ఇప్పుడు రాబోతుంది. అవును తల్లి. అంతేకాకుండా ఇదే మార్గశిర మాసంలో వాస్తవానికి ఏంటి అందరికీ తెలిసింది దుర్గాదేవి వినాయక నవరాత్రుల తర్వాత హ్మ్. ఈయన ముందు గజాసురుడి యొక్క గర్భంలో ఉండేటువంటి వాడు. ఓకే. అంటే పరమేశ్వరుడు. అవునవునవును. అవును. పరమేశ్వరుడు. పరమేశ్వరుడు, గజాసురుడు. గజాసుడి గర్భంలో ఉండేటువంటి వాడు. ఆ పొట్ట పగిలి శివలింగం పైకొచ్చింది కదా! దాన్ని శివరాత్రి జాగరణలో అదొకటి హ్మ్. రెండోది స్వామివారు కాలకూట విషాన్ని తాగి తన కంఠంలో దాచుకున్నందుకు ఉన్నటువంటి స్థితిగతులు ఈ యొక్క స్వామివారి యొక్క శివరాత్రి యొక్క విశిష్టత. హ్మ్. కానీ ఇది ఏంటి అనంటే శివుడు శపించినటువంటి రోజు.